హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 7వ తరగతి 11వ పాఠం రహదారి భద్రత రోడ్ సేఫ్టీ గురించి తెలుసుకుందాం. 6th క్లాస్ టోటల్ 12 లెసన్స్ బిట్స్ పీడిఎఫ్ 120 రూపీస్. 7th క్లాస్ ఫస్ట్ సెమ్ 6 లెసన్స్ బిట్స్ పీడిఎఫ్ 120 రూపీస్. 7th క్లాస్ సెకండ్ సెమ్ 7 లెసన్స్ బిట్స్ పీడిఎఫ్ 120 రూపీస్. కావాల్సిన వారు ఈ నంబర్కి కాల్ చేయవచ్చు. జీబ్రా క్రాసింగ్ అనగానేమి? రోడ్డుకు అడ్డంగా గీయబడిన తెలుపు రంగు చారలు. ఎరుపు ఆగుము. ఆరెంజ్ వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. ఆకుపచ్చ వెళ్ళడానికి సంకేతం. 2019లో భారతదేశంలో రోడ్డు ప్రమాదాల నివేదిక ప్రకారం 18 నుండి 25 సంవత్సరాల వయసు వారు ప్రమాదాలకు గురవుతున్న శాతం 22%. 2019లో భారతదేశంలో రోడ్డు ప్రమాదాల నివేదిక ప్రకారం 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయసు వారు ప్రమాదాలకు గురవుతున్న శాతం 26%. 2019లో దేశంలో రోడ్డు ప్రమాదాల నివేదిక ప్రకారం 35 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయసు వారు ప్రమాదాలకు గురవుతున్న శాతం 22%. 2019లో భారతదేశంలో రోడ్డు ప్రమాదాల నివేదిక ప్రకారం ఇతరులు ప్రమాదాలకు గురవుతున్న శాతం 30%. ట్రామా కేర్ అనగా స్వల్ప లేక తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రులకు హాస్పిటల్కి తీసుకువెళ్లిన వెంటనే ఇచ్చే తక్షణ చికిత్స. ప్రథమ చికిత్స అనగా ప్రమాదానికి గురైన వ్యక్తికి పూర్తి వైద్య సహాయం అందేలోగా ఇచ్చే ప్రాథమిక వైద్యం. బ్రీత్ ఎనలైజర్ మద్యం తాగి వాహనాలు నడిపే వ్యక్తులను గుర్తించడానికి ఉపయోగించే పరికరం. స్పీడ్ గన్ కెమెరా అంటే రహదారి నియమాలను ఉల్లంఘించి అతి వేగంగా ప్రయాణించే వాహనాల వేగాన్ని కొలిచే పరికరం. ట్రాఫిక్ సంకేతాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? అవి ఏవి? 3 రకాలుగా. అవి: 1 తప్పనిసరిగా పాటించవలసిన గుర్తులు, 2 సమాచార గుర్తులు, 3 హెచ్చరిక గుర్తులు. భారతదేశంలోని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం డాష్ నెలలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తుంది. జనవరి నెలలో. రోడ్డు మార్కింగ్ గుర్తులు: ఫుట్పాత్ రోడ్డు, డివైడర్ మరియు జీబ్రా క్రాసింగ్. కర్బ్ డ్రిల్ అనగా చిన్న పిల్లలు రహదారిని దాటుటకు ఆచరించాల్సిన పద్ధతి లేదా సురక్షితంగా రహదారి దాటడానికి చిన్నారులకు ఇచ్చే శిక్షణ. రహదారి భద్రత క్లబ్ మొదట ఎప్పుడు ఎక్కడ ప్రారంభించబడింది? జనవరి 2010లో ఢిల్లీలో. రహదారి భద్రత క్లబ్ లక్ష్యం: రహదారి భద్రత కార్యకలాపాలలో పాఠశాలలను చురుకుగా భాగస్వామ్యం చేయడం మరియు వారిని భద్రత కార్యకలాపాలలో పాల్గొనేలా చూడటం. రహదారి భద్రత ఎప్పుడు ప్రారంభించబడింది? జనవరి 2010. రహదారి భద్రత క్లబ్ మొదట ఎక్కడ ప్రారంభించబడినది? ఢిల్లీలో. మోటారు వాహనాలు నడపడానికి కనీస వయోపరిమితి ఎంత? 18 సంవత్సరాలు. రవాణా వాహనాలు నడపడానికి కనీస వయోపరిమితి ఎంత? 25 సంవత్సరాలు. సరైన సమాధానాలను ఎంచుకోండి. ఈ క్రింది వాటిలో వాహనాలు ఆగడానికి సూచించే రంగు ఏది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అది ఏదో మీరు గుర్తించి కామెంట్ రూపంలో తెలియపరచండి. భిన్నమైనది ఏది? వీటిలో భిన్నమైన దానిని గుర్తించి కామెంట్ రూపంలో తెలియపరచండి. రహదారి భద్రతకు అడ్డంకి ఏది? ఏదో కామెంట్ రూపంలో తెలియపరచండి. జతపరచుము ఇక్కడ ఇవ్వడం జరిగింది. జతపరిచి కామెంట్ రూపంలో తెలియపరచండి.
ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. 7వ తరగతి 12వ పాఠం మన పరిసరాలలో ఉన్న మార్కెట్స్ అరౌండ్ అస్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, 6th క్లాస్ టోటల్ 12 లెసన్స్ బిట్స్ పీడిఎఫ్ కావాలంటే 120 రూపీస్. 7th క్లాస్ ఫస్ట్ సెమ్ 6 లెసన్స్ బిట్స్ పీడిఎఫ్ 120 రూపీస్. 7th క్లాస్ సెకండ్ సెమ్ 7 లెసన్స్ బిట్స్ పీడిఎఫ్ 120 రూపీస్. కావాల్సిన వారు ఈ నంబర్కి కాల్ చేయండి. ఇతని ప్రకారం విజయనగర సామ్రాజ్యంలో బజార్లు అంటే మార్కెట్లు ఉండేవి మరియు ఈ బజార్లలో సాధారణ వస్తువుల నుండి అత్యంత విలువైన ఆభరణాలు, వజ్రాల వ్యాపారం జరిగేది. డొమింగో పేస్. పనిచేసే విధానం ఆధారంగా మార్కెట్లు ఎన్ని రకాలు, అవి ఏవి? 2 రకాలు, అవి భౌతిక మార్కెట్లు, ఈ మార్కెట్లు. భౌగోళిక ఉనికి ఆధారంగా భౌతిక మార్కెట్లు ఎన్ని రకాలు, అవి ఏవి? 4 రకాలు, అవి స్థానిక మార్కెట్లు, ప్రాంతీయ మార్కెట్లు, జాతీయ మార్కెట్లు, అంతర్జాతీయ మార్కెట్లు. భౌతిక మార్కెట్ అనేది కొనుగోలుదారులు అమ్మకందారులను భౌతికంగా కలిసి వారికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసే ప్రాంతం. భౌతిక మార్కెట్లకు ఉదాహరణలు షాపింగ్ మాల్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, రీటైల్ స్టోర్స్. స్థానిక మార్కెట్లు అనగా కొనుగోలుదారులు మరియు అమ్మకందారులు స్థానికంగా వస్తువులు ఉత్పత్తి అయ్యే ఒక నిర్ణీత ప్రాంతానికి పరిమితమైన మార్కెట్లు. స్థానిక మార్కెట్లకు ఉదాహరణ కూరగాయలు, పండ్లు మార్కెట్లు. ప్రాంతీయ మార్కెట్లు అనగా స్థానిక మార్కెట్ల కంటే ఎక్కువ విస్తృతిని కలిగి ఉంటాయి. ఆయా ప్రాంతాలలో లేదా రాష్ట్రాల సముదాయంలో మాత్రమే లభించే వస్తువులు ఉండే మార్కెట్లు. జాతీయ మార్కెట్లు అనగా దేశంలోని అన్ని ప్రాంతాలలో వస్తువులు మరియు సేవల కోసం వర్తకం జరిగే మార్కెట్. జాతీయ మార్కెట్లకు ఉదాహరణ తీర ప్రాంత రాష్ట్రాలలో లభించే చేపలను దేశవ్యాప్తంగా అమ్మడం. అంతర్జాతీయ మార్కెట్ అనగా వివిధ దేశాల మధ్య జరిగే వస్తువులు మరియు సేవల వ్యాపారం. అంతర్జాతీయ మార్కెట్లకు ఉదాహరణ గల్ఫ్ దేశాల నుండి ప్రపంచంలోని అన్ని ఇతర దేశాలకు ముడి చమురు ఎగుమతి చేయడం. స్వభావం ఆధారంగా మార్కెట్లు అంటే స్వభావం ఆధారంగా భౌతిక మార్కెట్లు ఎన్ని రకాలు, అవి ఏవి? 4 రకాలు, అవి పొరుగు మార్కెట్లు, వారాంతపు మార్కెట్లు, సంతలు. షాపింగ్ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్. పొరుగు మార్కెట్లు అనగా మన ఇంటి పక్కన లేదా వీధి చివర ఉండే దుకాణాలు. నగదు చెల్లింపుల విధానం ఎన్ని రకాలు, అవి ఏవి? 2 రకాలు, అవి భౌతిక చెల్లింపులు, డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపులు. భౌతిక చెల్లింపులు అనగా నగదు, చెక్ లేదా డ్రాఫ్ట్ ద్వారా చెల్లించే చెల్లింపులు. డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపులు అనగా నగదు రహిత చెల్లింపులు. డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపులకు ఉదాహరణలు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, క్యూఆర్ కోడ్తో కూడిన యూపీఐలు, మొబైల్ వాలెట్ లేదా ఇంటర్నెట్ ద్వారా చెల్లింపు. ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అనే గేయాన్ని రచించిన వారు శ్రీమతి సరోజిని నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు బజార్లు ఎప్పుడు ప్రారంభించబడినవి? జనవరి 1999. తేలియాడే మార్కెట్ ఇక్కడ కలదు. శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్. తేలియాడే కూరగాయల మార్కెట్ పడవల ద్వారా ఈ సరస్సులో జరుగుతుంది. శ్రీనగర్లోని దాల్ సరస్సులో. ఇది ప్రపంచంలో 2వ అతిపెద్ద తేలియాడే మార్కెట్. శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్ తేలియాడే మార్కెట్.
పడవల ద్వారా దాల్ సరస్సులో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు కూరగాయల వ్యాపారం జరుగుతుంది. ఈ పడవలను డాష్ అంటారు. షికారా. వినియోగ వస్తువుల మార్కెట్ మార్గాలు ఎన్ని? అవి ఏవి? 4. అవి ప్రత్యక్ష మార్గం, చిల్లర మార్గం, టోకు మార్గం, ఏజెంట్ మార్గం. ఉత్పత్తిదారుని నుండి వినియోగదారుడు కొనుగోలు చేసే మార్గం ప్రత్యక్ష మార్గం. ఉత్పత్తిదారుల నుండి చిల్లర వర్తకుడు, చిల్లర వర్తకుడు నుండి వినియోగదారుడు కొనుగోలు చేసే మార్గం చిల్లర మార్గం. ఉత్పత్తిదారుని నుండి టోకు వర్తకుడు, టోకు వర్తకుడు నుండి చిల్లర వర్తకుడు, చిల్లర వర్తకుడు నుండి వినియోగదారుడు కొనుగోలు చేసే మార్గం టోకు మార్గం. ఉత్పత్తిదారుడు నుండి ఏజెంట్, ఏజెంట్ నుండి టోకు వర్తకుడు, టోకు వర్తకుడు నుండి వినియోగదారుడు కొనుగోలు చేసే మార్గం ఏజెంట్ మార్గం. DCDRF ను విస్తరించండి. డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఫోరం, జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార వేదిక. వినియోగదారుల రక్షణ చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? 2019 ఆగస్టు 9. వినియోగదారుల వివాదాలను సకాలంలో సమర్థవంతంగా నిర్వహించడం మరియు పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్న చట్టం వినియోగదారుల రక్షణ చట్టం 2019. NCDRCని విస్తరించండి. నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్, జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్. వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ NCDRC ఎప్పుడు స్థాపించబడినది? 1988లో. జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ NCDRC ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో. వినియోగదారుల హెల్ప్ లైన్ నంబర్, నేషనల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 11 4000 లేదా 14404. ప్రతి సంవత్సరం భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? డిసెంబర్ 24న. ఇవి ప్రపంచాన్ని ఒక చిన్న గ్రామంగా మార్చి విశ్వ మానవాళి అనే భావనను కలిగిస్తాయి. మార్కెట్లు. వేదిక డాష్ ప్రజల ఫిర్యాదులను విని తీసుకోవాల్సిన చర్యలను సూచించే న్యాయస్థానాలు. సరైన సమాధానాన్ని ఎన్నుకోండి. ఒక వ్యక్తి ఒక జాతీయ బ్యాంకులో కొంత మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. దానిపై అతనికి ప్రతి నెల కొంత ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని ఏమంటారు? గుర్తించండి. మీరే గుర్తించి కామెంట్ రూపంలో తెలియపరచండి. క్రింద ఇవ్వబడిన మార్కెట్లలో దేనిలో వస్తువులు చౌకగా లభిస్తాయి? కామెంట్ రూపంలో తెలియపరచండి. క్రింది వానిలో అంతర్జాతీయ మార్కెట్ కలిగి ఉన్న వస్తువులు ఏవి? కామెంట్ రూపంలో తెలియపరచండి. పెద్ద మొత్తంలో వస్తువులను కొనుగోలు చేసే వారిని క్రింది విధంగా పిలుస్తారు. కామెంట్ రూపంలో తెలియపరచండి. ఆన్లైన్ షాపింగ్ కి మనం చెల్లింపులు క్రింది ఏ పద్ధతిలో చేయవచ్చు? కామెంట్ రూపంలో తెలియపరచండి. జతపరచుము. కామెంట్ రూపంలో తెలియపరచండి. పూరించండి. డాష్ భూమికి లభించే ప్రతిఫలం. వస్తువులు మరియు సేవలను కొనుగోలు చేసే వ్యక్తిని డాష్ అంటారు. అంతిమంగా వినియోగదారులకి వస్తువులను అమ్మే వ్యక్తిని డాష్ అంటారు. జాతీయ వినియోగదారుల దినోత్సవంను డాష్ రోజున జరుపుకుంటాం.
ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.